నా పేరు డి సుషా. నేను కుచ్చుపర్తి కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ముందుగా న్యాయ నిర్ణేతలకు, ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు అందరికీ శుభోదయం. నేను ఇవాళ చెప్పదలుచుకుంటున్నది గాలి, నీరు మరియు నేల స్థిరత్వాల ఒక మానవుడి మానసిక ఆరోగ్య ప్రమాదాలకు ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పదలుచుకుంటున్నాను. సుస్థిరత అంటే సహజ వనరులను క్షీణింపజేయకుండా తరువాత వచ్చే తరాల వారికి అందింపజేయటం. ఈ రోజుల్లో అభివృద్ధిలో భాగంగా సహజ వనరులని ఉపయోగిస్తున్నారు, కావలసిన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సహజ వనరులు అంటే గాలి, నీరు మరియు నేల ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ మానవ కార్యకలాపాల వలన ఇవి మూడు కలుషితం అవుతున్నాయి. ముందుగా గాలి. భూమి మీద జీవించే ఎటువంటి పశుపక్షాదులైనా, జంతువులైనా, మనుషులైనా జీవించాలంటే పీల్చడానికి గాలి అవసరం. కానీ మన ఎదుగుదల కొరకై ఎన్నో పరిశ్రమలు నిర్మించి గాలిని కాలుష్యం చేస్తున్నాం. వాహనాల నుండి వెలువడే పొగలు, విద్యుత్ నుంచి వెలువడే పొగలు, బొగ్గు ఆధారిత సహజ వాహనముల వినియోగం వలన గాలి కాలుష్యం అవుతుంది. దాని వలన సంభవించే ప్రభావాలు మానవుల ఆరోగ్యానికి, జంతువులకి హాని కలిగించే పదార్థాలు గాలిలో చేరుతాయి. రెండవది నేల. రెండవది నీరు. భూమి మీద జీవించే ఎటువంటి జంతువులైనా, మనుషులు కానీ. రెండవది నీరు. భూమి మీద జీవించే ఎటువంటి పశుపక్షాదులైనా, జంతువులైనా, మనుషులైనా జీవించాలంటే నీరు అవసరం. అత్యవసరమైనది నీరు. కానీ ఆ నీటిని పరిశ్రమల నుంచి వెలువడే పదార్థాలను నీరులో కలుషితం చేస్తున్నారు. వ్యవసాయం, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయం నుండి వచ్చే పురుగు నీరు, పురుగు మందులు, ఎరువు మందులు వంటివి కలుషితం చేస్తున్నారు. నదులు, సరస్సులు, మహాసముద్రాలు, భూగర్భ జలాలలో కలుస్తున్నాయి. దానివల్ల సంభవించే ప్రభావాలు నీటి వనరులు కలుషితం కావడం వలన వ్యవసాయం చేసుకోవడానికి కానీ, త్రాగునీరుకు కానీ నీరు పనికి రాకుండా పోతుంది. మూడవది నేల. నేల భూమి ప్రకృతి ప్రసాదించిన వరం. భూమి వారసత్వ సంపద, వ్యవసాయం మనుగడలకు నిలయం. ఒకప్పుడు సేంద్రియ నేలను వాడి పంటలు పండించేవారు, కానీ ఇప్పుడు విషపూరితమైన రసాయనాలు వాడి పంటలు పండిస్తున్నారు. దాని వలన సంభవించే ప్రభావాలు భూమిలో ఉండే రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ మూడింటి వలన మానవుడు మానసిక ఆరోగ్య ప్రమాదాలకు దారితీసేది మానసిక గాలి. శ్వాస సరిగ్గా ఆడకపోవడం కానీ, ఊపిరితిత్తులు చెడిపోవడం కానీ, కలరా వంటి వ్యాధులు రావడం, కాలుష్యమైన నీరు త్రాగడం వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు రావడం ఒక మానవుడి మానసిక అనారోగ్యానికి గురితీస్తున్నాయి. అందుకు తగ్గించడానికి మనం జాగ్రత్తలు పాటించాలి. కాలుష్యాన్ని, వ్యవస్థను రక్షించాలి మరియు మానవ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. గాలి, నీరు, నేల ఆరికట్టడం ద్వారా స్థిరమైన జీవనాన్ని సాధించవచ్చు. ఈ రోజుల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. మనం జీవించే పర్యావరణం మనకి తల్లితో సమానం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.